ఓకే. సో మీకు సిలబస్లో ఏమి ఇచ్చాడంటే కామన్ నేమ్స్ ఇచ్చాడు, బొటానికల్ నేమ్స్, మెడిసినల్ యూజ్ మీరే చదువుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు మాల్కంగని అనేది కామన్ నేమ్, అంటే మన రెగ్యులర్ లాంగ్వేజ్లో పిలిచేది. దాని బొటానికల్ నేమ్ అంటే నథింగ్ బట్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ బొటానికల్ నేమ్. సో గ్లోరియోజా సూపర్బా అనేది బొటానికల్ నేమ్. దాని మెడిసినల్ యూజ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనమాట ఇది. ఓకేనా, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ లాగా దీన్ని యూజ్ చేస్తారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ పెన్ను రాదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ పర్గాటివ్ అండ్ రుమటాయిజం ట్రీట్మెంట్. రుమటాయిజం అంటే తెలుసు కదా, రుమటాయిజం అనేది ఒక బోన్ రిలేటెడ్ డిసీజ్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. రుమటాయిజం అనేది ఏంటి అని అంటే రుమటాయిజం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆటో ఇమ్యూన్ అంటే నథింగ్ బట్ జీన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, హెరిడిటరీ అనుకోండి. అది ఒక బోన్ రిలేటెడ్ డిసీజెస్. సివియర్ బోన్ పెయిన్ ప్లస్ లిగమెంట్ పెయిన్ కూడా ఉంటుంది రుమటాయిజంలో. సో ఈ రుమటాయిజం ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ అని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంది, వాపుకి. ఓకేనా, వాపుకి మెడిసిన్గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, మాల్కంగని అనేది. అండ్ పర్గేటివ్గా కూడా యూజ్ చేస్తారు. అండ్ అశ్వగంధ, నెక్స్ట్ ప్లాంట్ ఈజ్ అశ్వగంధ. అశ్వగంధ బొటానికల్ నేమ్ ఏంటంటే వితానియా అండ్ సోమ్నిఫెరా అని అంటారు. వితానియా సోమ్నిఫెరా. దీని మెడిసినల్ యూజ్ ఏంటంటే అడాప్టోజన్, ఇమ్యూనిటీ బూస్టర్, స్ట్రెస్ రిలీఫ్. అంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. అడాప్టోజన్ అని అంటే నథింగ్ బట్ సో బాడీలో జరిగే రెగ్యులర్ మెటబాలిజంని అలవాటు చేస్తుంది, అడాప్ట్ చేస్తుంది, హెల్తీ మెటబాలిజంని. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. స్ట్రెస్ రిలీఫ్ అని అంటే సమ్ మైండ్కి ప్లెజర్ రిలీఫ్ ఇస్తుంది అనమాట. అంటే యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు ఏమైనా స్ట్రెస్లో డిప్రెషన్లో ఉంటే సైకాలజిస్ట్ దగ్గర పోయి మెడిసిన్ ఆడతారు. సో అట్లా యాంటీ డిప్రెషన్ మెడిసిన్గా కూడా దీన్ని వాడతారు. జింజర్. సో జింజర్ అఫిసినాలే అనేది బొటానికల్ ఆర్ సైంటిఫిక్ నేమ్. సో దీన్ని దేనికోసం యూజ్ చేస్తారు అంటే డైజెస్టివ్ ఎయిడ్ కోసం, డైజెషన్ మంచిగా అవ్వడానికి. ఓకేనా, ఎప్పుడైనా స్టమక్లో గ్యాస్ ఫార్మేషన్ ఉన్నప్పుడు, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు అల్లం ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని కాసేపు అలాగే ఉంటే చప్పరించాలి. ఆ అల్లంలో ఉండే ఆల్కలాయిడ్ అంతా మింగామనుకో అల్సరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ అయిపోతాయి. ఓకేనా, జింజర్ వల్ల. ఒక అల్లం ముక్క ఇట్లా పెట్టుకోవాలి, దవడలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఆ సూప్ ఉంటుంది కదా, అల్లం నుంచి వచ్చే ఆ సూప్ అంతా మింగాలి. మింగినప్పుడు డైజెషన్ మంచిగా జరుగుతుంది అనమాట. ఓకేనా. యాంటీ నౌజియా అంటే వామిటింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి వాటికి కూడా పోతుంది. సో కాన్స్టిపేషన్ ఉంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, డైజెషన్ సరిగా అవ్వకపోతే పైకి వచ్చడానికి దాన్నే నౌజియా అంటాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకేనా, యాంటీ ఇన్ఫ్లమేటరీ అని అంటే వాపుకి. ఇంకా టర్మరిక్ అంటే పసుపు, కర్కుమా లాంగా అని అంటాము సైంటిఫిక్ నేము. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్గా యూజ్ చేస్తారు. యాంటీ ఆక్సిడెంట్గా కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదా యాంటీ ఆక్సిడెంట్గా కూడా దీన్ని మనం యూజ్ చేస్తాం. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేసి సెల్ డివిజన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సెల్ డివిజన్ని ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి గార్లిక్ తర్వాత ఫెనుగ్రీక్. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఫెనుగ్రీక్. సో ఫెనుగ్రీక్ ఏం చేస్తుంది, ఫెనుగ్రీక్ వచ్చి దీని బొటానికల్ నేమో ట్రైగోనెల్లా ఫూనమ్ అండ్ గ్రాసికమ్ అని పిలుస్తారు. ట్రైగోనెల్లా ఫూనమ్ గ్రాసికమ్. సో దీని మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అంటే డయాబెటీస్ మేనేజ్మెంట్, అంటే షుగర్ పేషెంట్స్కి మెడిసిన్గా యూజ్ చేస్తారు. లొకేషన్ ఎన్హాన్సర్, యాంటీమైక్రోబియల్. ఓకే, యాంటీమైక్రోబియల్ దీనికి అనుకుంటా. ఓకే, లొకేషన్ ఎన్హాన్సర్ అని అంటారు. లాక్టేషన్ ఎన్హాన్సర్ అంటారు. లాక్టేషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్, నథింగ్ బట్ మిల్క్ ప్రొడక్షన్ అంటే మమరీ గ్లాండ్స్కి ప్రొలాక్టిన్ హార్మోన్ని రిలీజ్ చేయడానికి. ఫెనుగ్రీక్స్ అంటే తెలుగులో ఏమంటారు వాటిని, ఫెనుగ్రీక్స్ బ్రౌన్ కలర్ సీడ్స్ ఉంటాయి చూసారా, ఏమంటారు తెలీదా,
ఫెనోగ్రీక్ ఇవి వీటిని ఏమంటారు చెప్పండి? మెంతులే కదా ఇవి, మెంతులు. ఓకే, వాటినే ఫెనోగ్రీక్ సీడ్స్ అని అంటారు. ఈ ఫెనోగ్రీక్ సీడ్స్ని హెయిర్ గ్రోత్కి వాటికి వీటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫెనోగ్రీక్ సీడ్స్ లాక్టేషన్ పర్పస్లో అన్నాము మనము. లాక్టేషన్ ఎన్హాన్సర్ అంటే మిల్క్ ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది. సో మిల్క్ ప్రొడక్షన్లో అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే షుగర్ పేషెంట్స్కి మెడిసిన్. నెక్స్ట్ టచ్ మీ నాట్ ప్లాంట్ తెలుసా? టచ్ చేస్తే ముడుచుకుపోతుంది. టచ్ మీ నాట్ ప్లాంట్ మైమోజా పుడికా అంటారు బొటానికల్ నేము. యాంటీ మైక్రోబియల్ మైక్రో ఆర్గానిజమ్స్కి అగెనెస్ట్గా పనిచేస్తుంది. అండ్ వూండ్ హీలింగ్ పుండ్లు మాన్పడానికి, యూరినరీ డిజార్డర్స్ యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటి వాటికి కూడా టచ్ మీ నాట్ ప్లాంట్ని యూజ్ చేస్తారు. అది మెడిసినల్ యూజ్ అన్నమాట. ఓకేనా? టచ్ చేస్తారు, యూజ్ ఉంటుంది. డైరెక్ట్ ఆకులు కూడా తినచ్చు మనం. టచ్ మీ నాట్ ప్లాంట్ ఆకులు ముట్టుకుంటే ముడిచిపోద్ది. నెక్స్ట్ కామన్ నేమ్ సోయాబీన్. సోయాబీన్ సైంటిఫిక్ నేమ్ వచ్చి గ్లైసిన్ మ్యాగ్స్. న్యూట్రిషనల్ కార్డియోవాస్కులర్ హెల్త్. సోయాబీన్స్ ప్రోటీన్కి రిచెస్ట్ సోర్స్ కదా. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల క్వాషియార్కర్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఆ క్వాషియార్కర్ డిసీజ్కి మెడిసిన్గా దీన్ని వాడతారు. న్యూట్రిషనల్ అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే హార్ట్ డిసీజెస్కి కూడా దీన్ని యూజ్ చేస్తారు. అండ్ షతావర్ బొటానికల్ నేమ్ ఈజ్ ఆస్పరాగస్ అండ్ ఆస్పరాగస్ రేసిమోసస్ అని అంటారు. రీప్రొడక్టివ్ హెల్త్ లాక్టేషన్ అండ్ అడాప్టోజన్ అని అంటారు. రీప్రొడక్టివ్ హెల్త్ అంటే టెస్టిస్ ఓవరీస్ ఫంక్షన్స్ కోసం ప్రాపర్ హార్మోన్ ప్రొడక్షన్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ ప్రొడక్షన్. లాక్టేషన్ అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ని కూడా మంచిగా రిలీజ్ చేస్తుంది. అంటే రీప్రొడక్టివ్ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవ్వాలంటే షతావర్ మెడిసిన్ని ప్లాంట్ని యూజ్ చేస్తాం. సర్పగంధ సైంటిఫిక్ నేమ్ వచ్చి రోవోల్ఫియా సర్పెంటైనా అంటారు. సో దీన్ని యాంటీ హైపర్ టెన్సివ్ నథింగ్ బట్ హై బీపీ. సెడేటివ్స్ అంటే మత్తు పదార్థం. సెడేటివ్స్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్కి కూడా యూజ్ చేస్తారు. నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్కి సెడేటివ్ అంటే మత్తు పదార్థాలు. ఏమన్నా ఫిట్స్ వచ్చినప్పుడు, పెరాలసిస్ వచ్చినప్పుడు, షివరింగ్ వచ్చినప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా దీన్ని సెడేటివ్స్గా యూజ్ చేస్తారు. అండ్ ఐసాబ్గాల్ సిలియం సైంటిఫిక్ నేమ్ వచ్చి ప్లాంటోగో ఓవాటా అని అంటారు. సో దీన్ని కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్కి, డైజెస్టివ్ డిజార్డర్స్కి యూజ్ చేస్తారు. ఓకేనా? డైజెషన్ మంచిగా అవ్వడానికి, కాన్స్టిపేషన్ బాగా అవ్వడానికి. నెక్స్ట్ వచ్చి యామ్ డయోస్కోరియా సైంటిఫిక్ నేమ్ వచ్చి డైకోస్కోరియా బల్బిఫెరా. డైకోస్కోరియా స్పీషస్. ఇది ఎస్పీపీ అంటే స్పీషస్. హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కోసం యూజ్ చేస్తారు. అంటే బాడీలో మంచిగా హార్మోన్స్ అవి రిలీజ్ అవ్వడానికి, యాంటీ ఇన్ఫ్లమేషన్ కోసం యూజ్ చేస్తారు. మస్టర్డ్ అంటే ఆవాలు. బ్రాసికా జున్షియా అంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, స్టిములెంట్, ఎక్స్టర్నల్ పెయిన్ రిలీఫ్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, పెయిన్ రిలీఫ్ కోసము, వాపులు తగ్గించడానికి వాడతారు. క్యూమిన్ సైంటిఫిక్ నేమ్ వచ్చి క్యూమినమ్ అండ్ సైమినమ్ అంటాం. దేనికోసం? డైజెస్టివ్ ఎయిడ్ అండ్ కార్మినేటివ్ యాంటీ డయేరియల్ డ్రగ్గా యూజ్ చేస్తారు. ఓకేనా? డయేరియా అంటే లూజ్ మోషన్స్ అనమాట. లూజ్ మోషన్స్ ప్లస్ పెయిన్ రిలీఫ్ కోసం వాడతారు. ఫెనల్ సైంటిఫిక్ నేమ్ వచ్చి ఫోయినాకులం వల్గరే అంటాం. డైజెస్టివ్ ఎయిడ్ అండ్ గ్యాలక్టోగోగ్ రెస్పిరేటరీ డిజార్డర్స్కి యూజ్ చేస్తారు. అంటే కాన్స్టిపేషన్ ప్లస్ రెస్పిరేటరీ డిజార్డర్స్కి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, గ్యాలక్టోగోగ్ అని అంటే లైక్ గ్యాలక్టోజ్ అది మోనోసాక్రైడ్. అది కార్బోహైడ్రేట్స్ డైజెషన్ పర్పస్ అనమాట. అది గ్యాలక్టోగోగ్. ఓకే, దానికోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ అజ్వైన్ బొటానికల్ నేమో ట్రాకిస్పెర్మమ్ ఆమ్ని అంటారు. డైజెస్టివ్ డిజార్డర్స్కి అండ్ కార్మినేటివ్ యాంటీ మైక్రోబియల్గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. అండ్
జియామైజ్ మొక్కజొన్న దేనికోసం? న్యూట్రిషనల్ డైజెస్టివ్ ఎయిడ్. మొక్కజొన్న వెరీ గుడ్ ఫర్ ఫైబర్. మొక్కజొన్న డైలీ కొంచెం మొక్కజొన్న తింటే ఫైబర్ డైజెషన్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది, అస్సలు కాన్స్టిపేషనే ఉండదు, న్యూట్రిషన్ మంచిగా వస్తుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. డైట్లో ఉండేవాళ్ళు పొటాటోని మైజ్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి కార్బోహైడ్రేట్ కోసం. తులసి అండ్ హోలీ బాసిల్, ఓసిమమ్ శాంటమ్ టెనాఫోలం అంటాం. ఇమ్యూనిటీ బూస్టర్, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రెస్పిరేటరీకి సంబంధించిన లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ క్యూర్ అవుతాయి. సో అడాప్టోజన్గా కూడా ఇది వాడతాం అన్నమాట. ఓకేనా. వాచా సైంటిఫిక్ నేమ్ వచ్చి అకోరస్ కాలమస్ అంటాం. సో ఇది కూడా డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేషన్ సిస్టమ్కి మెడిసిన్గా యూజ్ చేస్తారు. అంటే డైజెషన్ రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు మెడిసిన్గా యూజ్ చేస్తారు. అడూసా మలబార్ నట్టు బొటానికల్ నేమ్ వచ్చి సో అదాటోడా వ్యాసికా అంటారు. ఇది కూడా రెస్పిరేటరీ డిజార్డర్స్కి కాఫ్ రిలీఫ్ కోసం మెడిసిన్గా వాడతారు. నెక్స్ట్ గిలోయి గుడిచి అంటే టినోస్పోరా కార్డిఫోలియా అని సైంటిఫిక్ నేమ్. ఇది ఇమ్యూనిటీ బూస్టర్, యాంటీపైరటిక్ అంటే ఫీవర్ మెడిసిన్, లివర్ టానిక్గా కూడా యూజ్ చేస్తారు లివర్ ఫంక్షన్కి. హార్జర్ గోక్రూ సైంటిఫిక్ నేమ్ వచ్చి ట్రిబులస్ టెరెస్ట్రిస్, రిప్రొడక్టివ్ హెల్త్, డయూరిటిక్, వూండ్ హీలింగ్ కోసం యూజ్ చేస్తారు. రిప్రొడక్షన్ సిస్టమ్ బాగా వర్క్ చేయడానికి, డయూరిటిక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, వూండ్ హీలింగ్ పుండ్లు మాన్పడానికి. బ్రయోఫైటమ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బ్రయోఫిలం పినాటమ్ అంటాము. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్కి కూడా దీన్ని యూజ్ చేస్తారు. కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ అయితే దాని ట్రీట్మెంట్లో కూడా బ్రయోఫిలంని యూజ్ చేస్తారు. బ్రయోఫిలం అంటే తెలుసు కదా, రిప్రొడక్టివ్ లీఫ్. అది కామన్ నేమ్. సో బుయోన్లా అంటాం. బొటానికల్ నేమ్ వచ్చేసి ఫైలాంతస్ నిరూరి. మెడిసినల్ యూజ్ లివర్ ప్రొటెక్షన్, లివర్ ఫంక్షన్స్కి, యాంటీ హెపటైటిస్ కూడా లివర్ డిసీజే, కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్కి కూడా దీన్ని మనం వాడతాం అన్నమాట. కాస్టార్ వచ్చి రెసినస్ కమ్యూనిస్ అనేది సైంటిఫిక్ నేము. లాక్సాటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్కిన్ డిజార్డర్స్కి యూజ్ చేస్తారు. స్కిన్ డిజార్డర్స్కి ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ లాగా లాక్సాటివ్గా కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట. సో ఇవన్నీ మెడిసినల్ యూసేజెస్ అనమాట. ఓకేనా. సో మీకు సిలబస్లో డైరెక్ట్గా ఇది ఇచ్చారు. నేను ఈ పీడిఎఫ్ మీకు డైరెక్ట్గా యాప్లో అప్లోడ్ చేసేస్తాను. ఈ పీడిఎఫ్ ఒకసారి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒక 3-4 టైమ్స్ ఈ బొటానికల్ నేమ్స్, కామన్ నేమ్ ఆల్రెడీ మీకు సిలబస్లో మేము వాడే ఇచ్చాడు. సో వాళ్ళే ఇచ్చారు కాబట్టి వాటి బొటానికల్ నేమ్, మెడిసినల్ యూజ్ మళ్ళీ ఒక 2-3 సార్లు మీరు చదివితే తప్ప, బట్టి పడితే తప్ప ఇవి గుర్తుండవు. కొంచెం స్ట్రాటజీతోని కొంచెం తెలివిగా ఇవి కీవర్డ్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి చదివితే గుర్తుండవు, 2-3 సార్లు బొటానికల్ నేమ్స్ ప్లస్ మెడిసినల్ యూసేజెస్ అన్నీ కూడా చదువుకోండి. ఓకేనా. ఇంకా మీకు సిలబస్లో యాక్చువల్లీ ఇక్కడ ప్లాంట్కి సంబంధించి ప్లాంట్ క్లాసిఫికేషన్, లేకపోతే ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫోటోసింథసిస్, ఈ టాపిక్స్ అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదండి, మీకు సిలబస్లో అయితే ఇవ్వలేదు. సో ఇక్కడతో ఏం చేశాడు అది. ఓకేనా. కానీ ప్రిలిమ్స్లో ఉండే, మెయిన్స్లో అయితే ఇవ్వలేదు. కానీ నేను మీకు ఆ టాపిక్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను జనరల్ సైన్స్ కంటెంట్లోని. సో మీరు అవన్నీ ఒకసారి చదివేసేయండి, చదివేస్తే సరిపోతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం రావు, బట్ చదవండి అవన్నీ కూడా. ఓకేనా. సో ఇక్కడితో మనకు ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఏది మిగిలాయి, ఈ కార్బన్ కాంపౌండ్స్ అవన్నీ సార్ చెప్తాడు. నా పార్ట్ ఇంకా సోలార్ సిస్టంలో స్పేస్ ఉంది. సోలార్ సిస్టంలో కూడా జాగ్రఫీ రిలేటెడ్ పార్ట్ అయిపోయింది, యూనివర్స్ పార్ట్ అయిపోయింది, స్పేస్ పార్ట్ ఉంది. ఆ స్పేస్ పార్ట్ ఒక 2 క్లాసెస్లో నేను స్పేస్, రీసెంట్ నిజార్ శాటిలైట్ వాటి గురించి కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. తర్వాత న్యాచురల్ రీసోర్సెస్ ఫస్ట్ చాప్టర్, ఇది కూడా నేనే చెప్తాను. న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫస్ట్ చాప్టర్, రినవబుల్ ఎనర్జీ, నాన్ రినవబుల్ ఎనర్జీస్, కోల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ మాట్లాడదాం. ఇక్కడికి అయిపోతుంది. సో కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఇంకా పేపర్ 2లో మనకి పెండింగ్ అంటే మ్యాథ్స్ ఉంది కదా, ఇంకా రెగ్యులర్గా మ్యాథ్స్ క్లాసెస్ కూడా అవుతాయి. ఓకే, చదువుకోండి మంచిగా. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీకు పీడిఎఫ్స్ ఎలాగ ఇస్తున్నాను కాబట్టి పీడిఎఫ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ ఒక 3-4 రోజుల ముందు అన్నీ ఎలాగో వినేసి ఉంటారు కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ అన్నీ ప్రాక్టీస్ చేసేయండి. లైవ్ క్లాసెస్కి చాలా తక్కువ మంది వస్తున్నారు. బికాజ్ నాకు అర్థమైంది రీజన్ ఏంటంటే
చాలామంది కాంబో ప్యాక్స్, ఎఫ్బిఓ మెయిన్స్ కోర్సెస్ కాంబో ప్యాక్స్ అవన్నీ ఇప్పుడు కొంటున్నారు. సో ఇంకా వాళ్ళు అవి చదవకుండా ఎంసీక్యూస్ వింటే ఏం అర్థం కాదు. సో వాళ్ళు అది చదివిన తర్వాత ఎంసీక్యూస్ వినమని నేనే సజెస్ట్ చేశాను కాబట్టి అయిపోయిన తర్వాతే రండి. మనకి యాక్చువల్లీ న్యూ ఇయర్ ఆఫర్ ఇంకా కంటిన్యూషన్ ఉందండి. న్యూ ఇయర్ ఆఫర్ కంటిన్యూ అవుతూ ఉంది. సో కాబట్టి మీకు ఆల్రెడీ అన్ని కోర్సెస్ పైన మీకు ఇంకా 30% ఆఫ్ అనేది రన్ అవుతుంది. ఎస్పెషల్లీ బయాలజీ కోర్సెస్ పైన. బయాలజీ కాంబో ప్యాక్, లైక్ ఇంకా ఏమున్నాయి మనకి, ఓకే. సో ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి. మీకు ఏ కోర్స్ కావాలనేది సెర్చ్లో టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆ కోర్స్ అనేది. నథింగ్ బట్ సో ఎఫ్బిఓలో మీకు ఈ 1 మంత్లో నేను సజెస్ట్ చేసే కోర్స్ ఏంటంటే, ఇంకా ఫిబ్రవరి 9th అనుకుంటా ఎగ్జామ్ కదా. సో 1 మంత్లో మీకు యూజ్ అయ్యేది ఇప్పుడు కాంబో ప్యాక్స్. ఇప్పుడు ఆల్రెడీ మీరు పేపర్ 1 చదివేసి ఉండాలండి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు కూర్చొని స్టార్ట్ చేస్తే అది ఇంకా అయ్యే పనేం కాదు. సో ఇప్పుడు మీరు జస్ట్ రివిజన్ మీద ఉండాలి 1 మంత్. సో కాబట్టి పీవైక్యూస్, ఎంసీక్యూస్ పేపర్ 2లో ఈ కోర్సెస్ ప్రిఫర్ చేయండి. ఎవరైనా ఇంకా తీసుకోకపోతే ఈ పీవైక్యూస్, ఎంసీక్యూస్ బ్యాచెస్ తీసుకోండి. పేపర్ 2లో మ్యాక్సిమం స్కోర్ చేయండి. మ్యాక్సిమం మీకు స్కోర్ వస్తుంది ఈ రెండిట్లో. ఇంకా టెస్ట్ సిరీస్. సో ఓన్లీ పేపర్ 2కి సపరేట్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. మొత్తం పేపర్ 1, 2కు కలిపి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరు రాయాలి. అండ్ ఎఫ్బిఓ మెయిన్స్ రైటింగ్ కోర్స్ కూడా ఇక్కడ ఉంది. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఇక ఓన్లీ జనరల్ సైన్స్ కోర్సు అండ్ ఓన్లీ మనకి ఎన్విరాన్మెంట్ కోర్సు. ఓకే, జనరల్ సైన్స్లో మీకు ఎన్విరాన్మెంట్లో కరెంట్ అఫైర్స్ నేను మీకు ఏం చేశానంటే ఎకాలజీ కూడా మొత్తం వీడియోస్ అప్లోడ్ చేసేసాను ఇక్కడ. ఇప్పుడు జనరల్ సైన్స్ కోర్స్కి వెళ్తే మీరు ఇక్కడ జనరల్ సైన్స్లో మీరు ఏమేమి చదువుతున్నారో తెలియదు నాకు, ఇవన్నీ చదవాలి, ఇవన్నీ చూడాలి. ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ ఉంది కదా, ఈ ఎన్విరాన్మెంట్ కంపల్సరీ మీరు చూడాలి. ఇది కాకుండా నేను ఇక్కడ ఎకాలజీ వీడియోస్ పెట్టాను. ఓకే, ఎకాలజీ వీడియోస్లో IUCN ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదా, చేస్తాను. ఇంకా వీడియోస్ ఉన్నాయి ఇందులో. IUCN, ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో అవన్నీ కూడా మీరు చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే నేను అక్కడ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేశాను అనమాట. ఇప్పుడు ఎఫ్బిఓ ఫుల్ కోర్స్లో అప్లోడ్ చేశాను, మర్చిపోయానా ఏంటి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కోర్స్ ఫర్ ఎఫ్బిఓ అని ఒకటి ఉంది కదా, 499 రూపీస్ ఇది. ఇందులో ఎకాలజీకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ఎకోసిస్టంలో 12 వీడియోస్ ఉన్నాయి, బయోడైవర్సిటీ 15 వీడియోస్ ఉన్నాయి, రామ్సార్ కన్వెన్షన్, IUCN, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, సైటిస్ కన్వెన్షన్ అంటే ఇది కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారమే, బాన్ కన్వెన్షన్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ క్రొకొడైల్, ప్రాజెక్ట్ డుగాంగ్, ప్రాజెక్ట్ డాల్ఫిన్. కింద నేను PPT కూడా అప్లోడ్ చేసిన, PDF కూడా అప్లోడ్ చేశాను. ఇవన్నీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ 2025 బేస్డ్ డేటా అనమాట. పైగా ఇందులో నేను MCQs డిస్కషన్ కూడా చేశాను. ఇప్పుడు ఈ వీడియో కన్నా మీకు ఓపెన్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ 2023లో వచ్చింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడో 1972లో వచ్చింది. అన్ని ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మీకు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈ వీడియో కన్నా మీరు ఓపెన్ చేస్తే, దిస్ ఈజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ లాస్ట్లో నేను మీకు MCQs, అది కూడా గ్రూప్స్ UPSC స్టాండర్డ్ MCQs డిస్కస్ చేశాను. ఓకే, అవి ఇంకా హై లెవెల్ అనమాట. అంటే ఆ ఎగ్జామ్లోనే అలా వచ్చాయి అని అంటే, ఇప్పుడు మనకు స్టేట్ ఎగ్జామ్లో ఇప్పుడు UPSC అంటే చాలా హయ్యర్ స్టాండర్డ్, గ్రూప్ 1 కూడా చాలా హయ్యర్ స్టాండర్డ్. ఇప్పుడు మనం అంత స్టాండర్డ్ చదవాలా అని అంటే మీకు ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, ప్రిలిమ్స్ చూసాం కదా క్వశ్చన్ పేపర్, ఆ లెవెల్లోనే వస్తున్నాయి. సో మీకు ఆ లెవెల్లో ఇంకా మీరు చదివేస్తే ఇంకా దాని నుంచి మీరు ఎటు క్వశ్చన్ వచ్చినా కూడా, నేను UPSC ఒకటే చెప్పలేదు, గ్రూప్ 2 చెప్పాను, గ్రూప్ 1 కూడా చెప్పాను, గ్రూప్ 4 కూడా చెప్పాను. అంటే APPSC, TGPSC, UPPSCలో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ కూడా నేను మీకు డిస్కస్ చేశాను.
ఎకాలజీలో. ఆ వీడియోస్ కంపల్సరీ మీరు వినాలి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మీకు అన్నీ పడతాయి. సో ఇప్పుడేమి సిలబస్లో ఉన్నదే అడుగుతున్నాడు అని ఏం లేదు, మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఏందేందో అడిగిండు. సో కాబట్టి ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి మొత్తం వీడియో అంతా విన్నాక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకు ఇక్కడ నుంచి నేను సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. మీరు ఆ క్లాసెస్ అన్నీ వినేసిన తర్వాత ఈజీగా వాటికి ఆన్సర్ చేసేస్తారు. సో మీకు ఇవి చాలా మంచి స్టాండర్డ్ ఎకాలజీ కోర్స్ అండి. ఇది యాక్చువల్లీ యూపీఎస్సీ స్టాండర్డ్ ఇది. సో మీకు 499కి ఇవన్నీ నేను అప్లోడ్ చేసేసాను, మీకు యూజ్ అవుతాయని. ఇంకా చాలామంది ఫోన్ చేసి ప్రైస్ ఎక్కువ ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు, అవి ఇవి అని అంటున్నారు కదా. అవసరమైన విషయాలలో 100-200 పెడితే ఏం అవ్వదు, ఓకేనా. సినిమాకి బొమ్మంటే పోతారు కదా, న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారా, అందరూ సెలబ్రేట్ చేసుకున్నారా, షాపింగ్లు చేస్తారా, వాటన్నిటికీ మనం ఆలోచించాం. చదువు విషయంలో మాత్రం ఒక బుక్ కొనాలంటే, ఒక కోర్స్ కొనాలంటే మాత్రం అన్ని ఆలోచిస్తారు. సో పెడితే ఇప్పుడే పెడతారు, ఓకే. వన్స్ జాబ్ వస్తే శాలరీ ఏమన్నా నాకు ఇస్తారా, ఇవ్వరు కదా, మీకే కదా. సో కాబట్టి 100-200 గురించి ఎక్కువ ఆలోచించి నాకు ఫోన్లు చేయమాకండి. ఆఫర్ కూడా ఎక్స్టెండ్ చేసిన ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా చదివేసేయండి. రామ్సార్ కన్వెన్షన్, వెట్లాండ్స్కి, ఐయుసిఎన్, రీసెంట్గా 2025లో రెడ్ డేటా బుక్లోకి ఏమెక్కాయో అవన్నీ కూడా పెట్టాము. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, సైటిస్, బాన్ కన్వెన్షన్, ఇంటర్నేషనల్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, క్రొకొడైల్, డుగాంగ్, ఇవన్నీ కూడా చదవండి. ఇంకా 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 కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అవి ఎకాలజీ వీడియోస్లో ఉంటాయి, ఎకాలజీ ఫోల్డర్లో ఉంటాయి మీకు, ఓకేనా. ఎఫ్బిఓ కాంబో ప్యాక్స్, ఇంకా కాంబో ప్యాక్స్ చూస్ చేసుకుంటే ఇంకా అది ఇంకా అల్టిమేట్. సో కాంబో ప్యాక్లో అన్నీ వచ్చేస్తాయండి. 3 ఫోల్డర్స్ ఉంటాయి మీకు. ఇది మెయిన్స్ ఫుల్ కోర్స్, ఓకే. పార్ట్ 1, పార్ట్ 2 అన్నీ. ఇది పేపర్ 2 చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ జరుగుతున్నాయి కదా, అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి, ఓకేనా. వీటిల్లో ఇంకా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట కాంబో ప్యాక్ తీసుకుంటే. ఇంకా కాంబో ప్యాక్లో ఏంటంటే ఎన్విరాన్మెంట్, ఈ 2025 ఇయర్ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఈ సిలబస్ అయిపోతే అది కూడా అప్లోడ్ చేస్తాను. అది కూడా కాంబో ప్యాక్లో ఇంక్లూడ్ అయిపోతాయి, ఓకేనా. కాంబో ప్యాక్ బెటర్. మీరు ఇంకా ఇంకా పెండింగ్ ఉన్నాయి ఏమన్నా చదవలేదు అని అంటే చూడండి, ఓకే. ఎస్. సో ఎనీవేస్ ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, నెంబర్ ఉంది కదా నాది. కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది, యాప్ లింక్ కూడా ఉంటుంది. యాప్ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సెస్ చూడండి. అట్ ది సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అయితే నేను ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేస్తాను. సో అవి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసేస్తే సరిపోతుంది. మీకు ఎలాగో కోర్సెస్లో పీడిఎఫ్స్ అన్నీ నేను అక్కడే ఇచ్చేస్తున్నాను కదా ఎంసీక్యూస్ బ్యాచ్లో. పీడిఎఫ్స్ డౌన్లోడ్ అవుతున్నాయా? ఇవి కాంబో ప్యాక్స్. డిస్కౌంట్ ఉంది చూడండి, ఇంకా డిస్కౌంట్ ఆఫర్ ఎక్స్టెండ్ చేశాను. చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్, ఫస్ట్ సెకండ్ చాప్టర్ రిలేటెడ్ పీడిఎఫ్ మీకు కిందనే ఉంటుంది ఇలాగా. ఆ పీడిఎఫ్స్ ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్స్లో నేను క్వశ్చన్ ఆన్సర్ పెట్టలేదు, కావాలనే పెట్టలేదు కొన్నిటికి, బికాజ్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలని. నేను ఇంకా ఆన్సర్ పెట్టిస్తే అది చదివినట్లే ఉంటుంది. ఇక నువ్వు ఆన్సర్ లేకపోతేనే కదా ప్రాక్టీస్ చేయగలవు. నువ్వు కరెక్ట్ ఆన్సర్ అప్పుడైనా పెడుతున్నావో లేదు అప్పుడే కదా తెలుస్తుంది. అందుకే నేను ఆన్సర్లు ఇవ్వలేదు. మీరే కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసి మీకు మీరే మార్కులు వేసుకోండి తర్వాత, ఓకేనా. ఓకే, ఎనీవేస్. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్, బై బై.